హలో, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ డిప్లొమా నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది మెయిన్గా ఎవరైతే 10th పూర్తి చేసుకొని అగ్రికల్చర్లో డెఫినెట్గా మనం అగ్రికల్చర్లో కూడా మనం చదువుదాము, దాని ద్వారా మంచి ఉపాధి అవకాశం పొందుదాము, అగ్రికల్చర్లో మంచి సేవ అందించాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇది మెయిన్గా మీరు గమనిస్తే కనుక 10th కంప్లీట్ అయిపోయి మినిమం విలేజ్లో 4 సంవత్సరాలు చదివి ఉంటే కనుక ఈ కోర్సుకు మీరు అర్హులు అనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే లేదు. మీరు 10th పాస్ అయిన మార్క్స్ని బేస్ చేసుకొని దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు, అగ్రికల్చర్ డిప్లొమా. సో వన్స్ ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత అగ్రిసెట్ అనే ఎగ్జామ్ ద్వారా మీరు ఫర్దర్గా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి బేసిక్గా 10th క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే మినిమం 4 years విలేజ్లో చదివి ఉండాలి. సో ఈ కోర్సెస్, ఈ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ గమనిస్తే కనుక అంటే అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు, సీడ్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, అగ్రి ఇంజనీరింగ్ కావచ్చు, వీటిల్లో మీరు ఏ కోర్స్ అయినా మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో మీరు మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని మీరు సీట్స్ అయితే సంపాదించవచ్చు. ఓకే, అండ్ వన్స్ సో అంటే మెయిన్గా ఏంటంటే కనుక స్టూడెంట్స్ని కూడా అగ్రికల్చర్ సైడ్ అంటే అగ్రికల్చర్లో కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి అగ్రికల్చర్ని కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ ఇవ్వడానికి సో దీని అయితే తీసుకురావడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్. అండ్ వన్స్ ఇక్కడ మీరు డిప్లొమా ద్వారా అగ్రికల్చర్లో చదివి మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత మీకు మంచి ఉపాధి అవకాశాలు కూడా, జాబ్స్ కూడా ఉండటం అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ప్రభుత్వ వ్యవసాయం సంబంధించి అంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లోను, ప్రైవేట్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లోను, లేకపోతే సీడ్ టెక్నాలజీ సంబంధించి మీకు జాబ్స్ వస్తాయి. అలాగే మెయిన్గా కొన్ని బ్యాంక్స్ కూడా, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ ఇటువంటి చేసిన దానిలో కూడా మీకు జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే నేను లింక్ అయితే మన కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా ప్లేస్ చేస్తాను, అది మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. మీరు 10th పాస్ అయ్యి 10th పాస్ అయిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఉండాలి. అలాగే మీరు మినిమం 4 years మీ ఎడ్యుకేషన్ విలేజ్లో చేసి ఉంటే కనుక ఈ అగ్రికల్చర్ డిప్లొమా నోటిఫికేషన్కి మీరు అర్హులు. అండ్ వన్స్ ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అగ్రిసెట్ అనే ఎగ్జామ్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్లో మీరు మళ్ళీ కోర్స్ చేస్తే కనుక మీకు మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీని గురించి పూర్తి వివరాల కోసం అయితే సో కమెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్లేస్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే 10th బేస్ చేసుకొని అగ్రికల్చర్ ద్వారా మంచి కోర్స్ చేసి జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.